ప్రభువు పేరిట మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు క్రొత్త నిబంధన గ్రంథంలో విడుదల పొందిన బలహీనమైన స్త్రీని గూర్చి కొంత సమాచారం తెలుసుకుందాం. లేఖన భాగం లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. ఈ స్త్రీ యేసును గురించి విని ఆయన తన్ను విడిపించును అని నమ్మి సమాజ మందిరంలోనికి వెళ్ళింది. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టి నడుము వంగిపోయి నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. ప్రభువు ఆమె బలహీనత నుండి ఆమెను విడిపించినప్పుడు ఆమె అబ్రహాము కుమార్తెగా, అనగా విశ్వాసులకు పితరుడైన అబ్రహాము సంతానముగా, పరలోక రాజ్య వారసురాలిగా ఆమె మారింది. ఆమె చక్కగా నిలవబడి జీవము గల దేవుణ్ణి స్తుతించెను. ఒక స్త్రీ ఎంత బలహీనురాలు అయినప్పటికీ తాను ప్రభు చేతులకు తన్ను తాను అప్పగించుకొనినప్పుడు ఆమె ఎట్టి స్థితిగతుల నుండి అయినను, రుగ్మతల నుండి అయినను, పాప శాప అపరాధపు కట్ల నుండి అయినను విడిపించబడి బలపరచబడి దేవుని మహిమను కొనియాడేదిగా ఉంటుంది.